కొరియాలోని పుట్టి కొరియాలోనే చనిపోయి ఆయన భార్యగా ఉన్నటువంటి ఒకానొక స్త్రీ తల్లి దేవతగా లేకపోతే తల్లి దేవుడుగా పైనటువంటి యెరూషలేముగా చెప్పుకుంటూ కొరియా దేశంలో ఈ రోజు కూడా క్రొత్త సంఘాన్ని నిర్మిస్తూ దాని పేరు క్రైస్తవ్యం అని పెడుతూ దానికి ఫౌండర్ గా ఉన్నటువంటి ఆన్ సాంగ్ హాంగ్ అనే వ్యక్తి గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. Christ loves you. He wants to give you eternal life. నుంచి అపోస్తలులు ఏ బోధ అయితే చెబుతున్నారో దానికి భిన్నమైన క్రొత్త మనుషులకు తెలియనటువంటి మనుషులకు బైబిల్లో కనపడనటువంటి క్రొత్త బోధనలు తీసుకుని వచ్చి ఇవి మాకు వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి రెవల్యూషన్ లేకపోతే ప్రత్యేకమైన క్రీస్తులుగా అంటే వారు దేవుడు పంపించినటువంటి ఒక కొత్త క్రీస్తుగా వాళ్ళు ప్రకటించుకుంటున్నటువంటి సన్నివేశం అని నేను నమ్మినప్పటికీ వారు అలా చేయాలి అని వారిపైన ఎలాంటి ఒత్తిడి లేదు. హిస్టరీ ఆఫ్ గాడ్ అండ్ ద స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్ ఆఫ్ లైఫ్ ఈ పుస్తకంలో ఆయన కొన్ని తాను క్రీస్తుగాను దేవునికి సమానుడుగాను చెప్పుకుంటున్నటువంటి ఈ వ్యక్తి చూడండి, అక్టోబర్ 22, 1844లో యేసు క్రీస్తు రెండవసారి అతి పరిశుద్ధమైన స్థలములోకి ఆయన ప్రవేశించాడంట. ఇది ఆయన రాసినటువంటి మిస్టరీ ఆఫ్ గాడ్ అండ్ ద స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్ ఆఫ్ లైఫ్ అన్న పుస్తకంలో పేజీ నంబర్. మామూలు ప్రజలు ఎవరైతే ఈ లోకంలో జీవిస్తున్నారో వారు ఇంకెవరో కాదు, ఒకప్పుడు దేవుని దగ్గర ఉన్నటువంటి ఏంజల్స్ అంట లేకపోతే దేవదూతలంట